వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. గాజాను కొనేస్తానంటాడు, కెనడాను కలిపేసుకుంటానని చెప్తాడు, రష్యా యుక్రెయిన్ వార్ను ఆపిస్తానంటాడు. ఇటు పన్నులు బాదుడు, అటు ఫ్రెండ్షిప్ మాటలు, అంతుపట్టని ట్రంప్ వ్యాఖ్యలు, వ్యూహాలు. ట్రంప్ వైఖరితో అమెరికా ఒంటరవుతోందా, బలోపేతమవుతోందా? మోనార్క్ ట్రంప్ ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు. మేజర్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో కన్నగంటి రమేష్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నగేష్ గారు, ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడదాం. ఎందుకంటే ట్రంప్ స్పీడ్ చూస్తున్నప్పుడు, ప్రకటనలు చూస్తున్నప్పుడు మరి అది అమెరికాకు మేలు జరిగేదా, కీడు చేస్తుందా? ఎందుకంటే దౌత్యపరంగా ఒక స్ట్రాటజీని నెరపటం అనేది, అలాగే అంతర్జాతీయ సంబంధాలు, ఇవన్నీ కూడా ఒక బిగ్ సైన్స్, ఒక బిగ్ సబ్జెక్ట్ అది. కానీ ట్రంప్ చాలా స్పీడ్గా ఏం కాదన్నట్టుగా ఆయన చేస్తున్న ప్రకటనలు కానీ, తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ మాట్లాడే ముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే ట్రంప్ భేటీ నేపథ్యం సంబంధించి ఒక పాజిటివ్ మూవ్ ఉందని అనుకోవాలా? ఒకవైపు రేపు మరో విమానం రాబోతుంది బహిష్కరణకు గురైన ఇండియన్ ఇమిగ్రెంట్స్తో అన్న ఒక చర్చ ఒకవైపు, రెండో వైపు సుంకాల విషయంలో కూడా ఆయన చేస్తున్న ప్రకటనలు, మీటింగ్ ముందు కూడా ఆయన చేసిన మరో ప్రకటన, ఇవన్నీ చూస్తున్నట్టు ఫస్ట్ వాళ్ళిద్దరు భేటీపై ముందు మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళ ఇద్దరు భేటీ ఏమిటంటే మన ఇద్దరికి, ఇండియాకి అమెరికాకి ఉన్న సత్సంబంధాలని ఇంకో అడుగు ముందుకు తీసుకుపోయి. అయితే ఇప్పుడు ఏమిటంటే మనకి అనిపించవచ్చు ఇది ఎందుకు అంటున్నారు అనేది. ఎందుకంటే ఒక ట్రంప్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక స్టాండ్ తీసుకున్నారు. డెసిషన్ కాదు, స్టాండ్. రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది, మీరు ఎంత టారిఫ్స్ వేస్తారో మేము అంత టారిఫ్స్ వేస్తామని. టారిఫ్ పే టారిఫ్ అనేది ఇవాళ న్యూస్ పేపర్ హెడ్లైన్ అనమాట. సో అదేమిటంటే ఫ్రెండ్స్ కి వేస్తున్నాడు టారిఫ్, ఫ్రెండ్స్ కాని వాళ్ళకి కూడా వేస్తున్నారు. అది ఫ్రెండ్స్ ఎవరు? కెనడా మీద హెవీ టారిఫ్స్ వేశారు. మెక్సికో పక్కన ఉన్న దేశం, మెక్సికో మీద కూడా అదే టారిఫ్స్ వేశారు. సో ఇండియా is an important ally in the for defense in the Pacific region. సో ఎవరిని ఈ విషయంలో ఆయన వదిలిపెట్టడం లేదు. సో ఆ విషయంలో ఏంటంటే మనం పెద్దగా బాధపడక్కర్లేదు. రెండోది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. రెండో విషయం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఇండియా స్పష్టంగా ఉంది. ఏమిటంటే ఇది స్టూడెంట్స్ ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ బెటర్ లైఫ్ అమెరికాలో కోసం కానీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేస్తుంది తప్పే. ఎందుకైతే అమెరికన్ లాస్ వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళని ఇండియాకి రీపాట్రియేట్ చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళని తిరిగి తీసుకురావడానికి ఏమిటంటే వాళ్ళని ఇన్హ్యూమన్ గా ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళనేమో హ్యూమన్ గా ట్రీట్మెంట్ చేయాలని నా ఉద్దేశంలో. ఏమిటంటే ట్రంప్ కి మోదీకి ఈ మీటింగ్ లో ఒక బిగ్ టేక్ అవే నెంబర్ 1 ఏమిటంటే F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ సేల్ చేయడానికి అమెరికా ఒక ముందడుగు వేసింది. అదేమిటంటే ఇది ఎందుకు ముఖ్యం అని అంటున్నానంటే చైనా 6th జనరేషన్ సెట్స్ ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుతున్నది. 5th జనరేషన్ జెట్స్ ఏమో పాకిస్తాన్ కి ఇస్తున్నది. ఇండియా ఇంకా మనం తేజస్ తోటి మనం ఇంకా సతమతలు ఆడుతున్నాం. తేజస్ ఇంకా మనం ఫుల్ ఫ్లెజ్డ్ ప్రొడక్షన్ లో తీసుకురాలేకపోతాం. జస్ట్ 2 రోజుల కింద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏది కామెంట్ చేశారు. ఏమిటంటే ఎన్నేళ్ళు పడుతుంది దీని సంగతి ఏమిటనేది. సో ఇది నా ఉద్దేశంలో ఇది ఒక బిగ్ టేక్ అవే. డిప్లొమాటిక్ సైడ్ ఏమిటంటే మన ఒక 3 లక్షల స్టూడెంట్స్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. కొత్త కాన్సులేట్స్ బాస్టన్ లో ఒకటి, లాస్ ఏంజలీస్ లో ఓపెన్ చేయడానికి అమెరికా ఒప్పుకుంది. ఇది ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఒక డెఫినెట్లీ ఒక రిలీఫ్ ఉంటుంది. దూరం ప్రయాణం చేయక్కర్లేదు. పాస్పోర్ట్లకు కానీ మిగతా ఏది డిప్లొమాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ. బట్ ఏంటంటే ఇప్పుడు ఎంత మటుకు ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ వేస్తున్నాడో ఇది ఏ గుడ్స్ మీద ఎఫెక్ట్ అవుతుందో చూడాలి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయిల్ అండ్ గ్యాస్ నేను మీకు ఇస్తాను అనేది. అవును, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవ్వడంలో దాంట్లో కిటుకు ఉంది. కిటుకు ఏంటంటే ఇండియా ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్
రష్యా మీద శాంక్షన్స్ పెట్టినా కూడా ఇండియా రష్యా నుంచి కొనుక్కుంటున్నది. ఉమ్, ఇప్పుడు ఇస్తామంటే మీరు రష్యా దగ్గర మానుకుని మా దగ్గర కొనండి అనేది నెక్స్ట్ పెడతాడు. సో దీంట్లో చాలా ఇది ఉన్నాయి. దాని తర్వాత అమెరికన్ ప్రయారిటీస్ వేరు, మన ప్రయారిటీస్ వేరండి. అమెరికా వెంటనే ప్రయారిటీ ఏమిటంటే ఇది యుక్రెయిన్ రష్యా యుద్ధం ఒకటి ఎండ్ చేయాలని, గాజాలో ఒక పీస్ ప్లాన్ తయారు చేయాలని. ఉమ్, దాంట్లో ఇండియాకి అంత ఇంట్రెస్ట్ లేదు. Right. దాని గురించి కూడా మాట్లాడాడు, కానీ ఇండియాకి దాంట్లో ఎలాంటి పెద్ద స్టేక్ ఉందని నాకు అనుకోలేదు కదా. మోదీ అంటే నగేష్ గారు అంటే భారత్ చైనా మీ రెండు దేశాల మధ్య కొంత అవాంఛనీయమైన వాతావరణం ఉంది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతాను అని ఆయన అనడం, దానిపైన భారత విదేశాంగ కార్యదర్శి కొన్ని గంటల్లోనే రెస్పాండ్ అయ్యి మాకు అవసరం లేదని చెప్పడం. అంతకుముందు ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఈ ప్రతిపాదన తెచ్చాడు, భారత్ పాకిస్తాన్ మధ్య నేను మధ్యవర్తిగా ఉంటా, భారత్ చైనా మధ్య మేము మధ్యవర్తిగా ఉంటానని. అయితే దానికి భారత విదేశాంగ కార్యదర్శి ఇచ్చిన ఆన్సర్ ఏంటి, మీ ద్వైపాక్షిక చర్చలతోనే ఇవన్నీ డీల్ చేసుకుంటాం, మీ మధ్యవర్తిత్వం అవసరం లేదు అని. అంటే ఎందుకు అయినా కూడా ఎందుకు పదే పదే ఈ అంశాన్ని ఆయన ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుండడం? అంటే ఇండియా ఒక స్టాండ్ మొదటి నుంచి చాలా స్పష్టంగా తీసుకున్నది. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ పార్టీ అయినా, ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న కాశ్మీర్ మీద ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఇట్ ఈస్ అ బైలాటరల్ ఇష్యూ. దీనికి మూడో దేశానికి దీంట్లో వేలు పెట్టడానికి అవసరం లేదనేది. ఇండియా చైనాది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ క్వాడ్లో భాగం. క్వాడ్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఇండియా ఈ 4 దేశాలు క్వాడ్లో ఉన్నాయి. ఎందుకైతే ఇప్పుడు కొంచెం అమెరికా కూడా ప్రయారిటీ షిఫ్ట్ అయ్యిందండి. ఇప్పుడు అట్లాంటిక్ కాదు వాళ్ళ ప్రయారిటీ, పెసిఫిక్ ఓషన్ ప్రయారిటీ. పెసిఫిక్ ఓషన్ ఎందుకు ప్రయారిటీ? చైనా ఏంటంటే అటుపక్క తైవాన్ని బెదిరిస్తున్నది, ఇటుపక్క ఫిలిప్పీన్స్ ని బెదిరిస్తున్నది. సో చైనా ఏంటంటే పెసిఫిక్ ఓషన్ ఏరియాని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది కనుక అమెరికా ఈ దీంట్లో ఇచ్చేస్తున్నది. బట్ క్వాడ్ 4 దేశాలు కలిపి చైనాని ఎదుర్కోవడం ఒకటేదో, ఇండో చైనాకి బార్డర్ డిస్ప్యూట్ కానీ ఇండియో చైనాకి ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో దాంట్లో అమెరికా సహాయం అక్కర్లేదు అంటున్నారు. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, ఆల్రెడీ భారత ప్రధాని ట్రంప్ భేటీ నేపథ్యంలో వాళ్ళిద్దరు చేసుకున్న వ్యాఖ్యలు, మంచి మిత్రుడు అనటం, నన్ను 3వసారి ప్రజలు గెలిపించారు, మరో 4 ఏళ్ళు ట్రంప్తో నా సాన్నిధ్యం కొనసాగబోతుందని ప్రైమ్ మినిస్టర్ అంటాం, కంపారిటివ్లీ కొంత పాజిటివ్ మూవీ కనిపిస్తుందని నగేష్ గారు అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ వేరేస్ ట్రంప్ నిర్ణయాలు మనం చూస్తే అసలు గాజాను కొనేస్తా, కెనడా 51 రాష్ట్రంగా ఉండాలని అనుకుంటున్నాను, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చానో కాకుండా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాలు ఎవరని ట్రంప్ అడుగుతున్నారు. ఇక వీసా రూల్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు, ఫ్రెండ్ నా స్నేహితుడు అంటున్నారు, సుంకాలు బాధేస్తున్నాడు, మళ్ళీ నేను అందరికీ స్నేహితుడు అంటున్నాడు. అంటే ఈ ధోరణి అమెరికాకు మేలు చేసేదేనా? మీ అంచనా ఏంటి? ఇప్పుడు ట్రంప్ విధానాలు గనక మనం ఒకసారి ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి విధానాలను మనం అంచనా వేస్తే ఆయన పాలసీ సింపుల్ గా వెల్వెట్ గ్లౌస్ విత్ ఐరన్ ఫిస్ట్ అన్నట్టు ఉన్నదండి. అంటే వాళ్ళ యొక్క కోర్ పాలసీ ఏదైతే ఉందో అది అమెరికా ఫస్ట్ అనేటువంటిది, అమెరికా యొక్క వాణిజ్య ప్రయోజనాలు, స్థానిక ప్రయోజనాలు కాల్పాడుకుంటూనే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలండి. అంటే హాతీకా खाने वाला दांत अलग है और दिखाने वाला दांत अलग है. అంటే నోటితో మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఇటు ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోకుండా ఆయన చేయవలసినటువంటి పని ఆయన చేసుకుంటూ నా దేశ సంక్షేమానికి కోసం మాత్రమే నేను పాటుపడుతున్నాను అనే విధంగా ట్రంప్ యొక్క వైఖరి ఉందండి. రెండోది ఇక్కడ కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే అమెరికా సంహౌ సూపర్ పవర్ కింద ఇట్ వాంటెడ్ టు ఆల్వేస్ సస్టైన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ సస్టైన్ కావడం కోసం ఇటు డిఫెన్స్ పరంగా కానీ లేకపోతే వాణిజ్య పరంగా కానీ ఎటువంటి ఫేవరబుల్ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ట్రంప్ ఇక్కడ 2 ఐడియాస్ నడుస్తున్నాయి. వన్ ఈజ్ కంట్రీస్ అండ్ యాజ్ ఎ లీడర్ ఆల్సో తనదైనటువంటి మార్క్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడండి. అంటే మళ్ళీ అమెరికాలో ఇలాంటి లీడర్ భవిష్యత్తులో రాలేదు, గతంలో లేడు అనేటువంటి యొక్క పర్సనల్ మార్క్ వేయడానికి కూడా ఆయన ట్రై చేస్తున్నాడండి. అలాగే మన లాస్ట్ ఇయర్ గనక మీరు ఎగుమతులు దిగుమతులు గనక మనం చూసినట్లయితే మన యొక్క టోటల్ బిజినెసెస్ లో అమెరికా నుంచి వచ్చినటువంటి దిగుమతుల కన్నా భారత్ నుంచి వెళ్ళినటువంటి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయండి.
ఆ యొక్క భారత్ నుంచి అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద అధిక సుంకాలు వేయడం పట్ల ట్రంప్ ఖచ్చితంగా ఆయన అన్హ్యాపీగా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, మీరు మాకు ఎంత సుంకం విధిస్తారో అలాగే మీకు కూడా అంతే సుంకం విధిస్తాం, తద్వారా ఈ వాంటెడ్ టు డిస్కరేజ్ ద ఎక్స్పోర్ట్స్ ఆల్సో అండి. ఈ విధమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన ఎప్పుడు కూడా ట్రై చేస్తున్నాడండి. అదే విధంగా ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక పక్కన ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ మీద కఠినమైనటువంటి వైఖరిని అవలంబిస్తూనే మరో పక్కన ఏం చేస్తున్నాడు అంటే H1B వీసాల మీద అలాగే లీగల్ వేలో వచ్చినటువంటి ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ టైం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడంపై వీటి మీద చాలా స్పష్టమైనటువంటి ఐడియాలజీ ఉందండి. అదే విధంగా ఒకసారి సరే ఆలోచిద్దాం అండి, ట్రంప్ ఈజ్ డిస్కరేజింగ్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఏమవుతుందండి, మనకి బ్రెయిన్ డ్రైన్ అనేటువంటి జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఐఐటి, ఐఐఎంస్ అండ్ ఆల్సో ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు అమెరికా యొక్క గ్రోత్ కోసం పాటుపడుతున్నారు. ఇఫ్ దోస్ పీపుల్ కెన్ కమ్ బ్యాక్, యాక్చువల్లీ అది జరగడం లేదండి. అదే గనక జరిగితే గనక దీస్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ అవర్ కంట్రీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. ఓవరాల్ గా మనం చూస్తే గనక ట్రంప్ గనక చేస్తుంది ఏంటి అంటే అమెరికన్ సుప్రీమసీని కాపాడుతూనే ఇటు ఆయన యొక్క ద్వైపాక్షిక సంబంధాలు ఏదైతే ఉన్నాయో ఆ ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోకుండా చూసుకుంటున్నాయండి. అండ్ ఈవెన్ ట్రంప్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఈ భేటీ ఏదైతే ఉందో చాలా కీలకమైందండి, చాలా కీలకమైంది. ఇటు రిలేషన్స్ పాడు చేసుకోవడానికి వీల్లేదు, అలాగని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ఒత్తిడికి లొంగకుండా చూడాలి. చాలా బ్యాలెన్స్డ్ గా చూసుకోవాలండి ఈ విషయాన్ని మనం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు విదేశీ అంతర్జాతీయ భద్రతా నిపుణులు రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, మనం చాలా సందర్భాలన్నీ మాట్లాడుతున్నాం ట్రంప్ నిర్ణయాలపైన. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత ఎక్స్ట్రీమ్గా నిర్ణయాలు ప్రకటించడం, కెనడాని 51 రాష్ట్రం చేసేస్తా, గాజాను కొనేస్తా అనడం, మళ్ళీ శాంతి మంత్రం పఠిస్తూనే ఇజ్రాయిల్నేమో ఇరాన్ పైన ఎగదోస్తుండడం, అలాగే మన తమ్ముడు పేకాటే టారిఫ్ టు టారిఫ్ అని నేను ఓపెన్గా చెప్పేశాను అదంతా. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి అంటే, ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ దూకుడు, ట్రంప్ వైఖరి అమెరికాని ఒంటరి చేస్తోందా లేదంటే అమెరికా స్ట్రాంగ్ అయ్యడానికి ఉపయోగపడుతుందా? పాలసీ ఆఫ్ ఐసోలేషనిజం అని అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ హిస్టరీలో ఒకప్పుడు అదొక బలమైన పాలసీ సార్. అంటే ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా నా దేశాన్ని నేను ముందల సుస్థిరపరచుకోవాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతిక పరంగా, ఇంటలెక్చువల్గా, అన్ని రకాలుగా అనేది ఒకప్పుడు పాలసీ. ఆ పాలసీ ఆఫ్ ఐసోలేషనలిజం నుంచే పాలసీ ఆఫ్ యూనిలాటరలిజము, పాలసీ ఆఫ్ యూనిలాటరలిజం నుంచి పాలసీ ఆఫ్ మల్టీలాటరలిజము, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ అయ్యి పాలసీ ఆఫ్ మల్టీలాటరలిజం, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ మోడ్ నుంచి, మల్టీపోలార్ వరల్డ్ నుంచి మళ్ళీ బ్యాక్ టు యూనిపోలార్ వరల్డ్ అవ్వాలి అనే ఒక స్పష్టంగా కనపడుతుంది. అంటే ప్రస్తుతానికి నన్ను ఎన్నుకున్న నా ప్రజలకు నేను న్యాయం చేసి, అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారి వైఖరి ఎట్లా ఉందంటే, దిస్ ఈజ్ మై సెకండ్ టర్మ్, మళ్ళీ ఇంకోసారి నేను ఎన్నికయ్యే అవకాశం లేదు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దాని ప్రకారం ఓన్లీ 2 టర్మ్సే. నా లాస్ట్ టర్మ్ రిపబ్లికన్ పార్టీ ముద్ర, అది మంచికో చెడుకో అది టైం డిసైడ్ చేస్తుంది. లెట్ మీ ఫాలో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఐ హ్యావ్ గివెన్ అనే దాని మీద అతను చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు సార్. నెంబర్ 1. నెంబర్ 2, గల్ఫ్ ఆఫ్ మెక్సికో నౌ ఇట్ హ్యాస్ బికమ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా. మీరు అన్నట్టుగా 51వ రాష్ట్రంగా కెనడాని నేను తీసుకోబోతున్నాను అని ఆయన లైటర్ వేన్తో అన్నా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటవి. అంటే పక్కనున్న కెనడా దేశాన్ని, అంటే యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్. రైట్. చాలా 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 లోతైన. సో ఇప్పుడు దీనికి కెనడియన్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే కెనడియన్ గవర్నమెంట్, జస్టిన్ ట్రూడో ఆబ్వియస్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ట్రంప్ హ్యాస్ సెడ్, బట్ హౌ కెనడియన్ సివిల్ సొసైటీ, కెనడియన్ ఇంటలెక్చువల్ మీడియా సొసైటీ, అక్కడ ఉన్న వివిధ స్టేక్ హోల్డర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో వేచి చూద్దాము. ఎందుకంటే దే హ్యావ్ ఏ హ్యూజ్ బోర్డర్ విత్ కెనడా కదండి. సో అదొకటి. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడే నాకు జస్ట్ అంటే అతి చాలా మంచి పేరు తెచ్చుకున్న బ్యూరోక్రసీలో ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ మోహన్ కందా గారు ఇప్పుడే ఒక మెసేజ్ పంపించారు నాకు. మనం లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో సార్ చూసి స్టూడెంట్స్ విషయంలో కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ వాళ్ళు సంఖ్యలు లేసి పంపించారు చూడండి.
ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సంఖ్యలు వేసి పంపించడం అనేదాన్ని మనం ఖండించాము. ఆ ఖండించిన దాన్ని డాక్టర్ మోహన్ కందా సార్ మెచ్చుకుంటా, రమేష్ ఇది అగ్రరాజ్యానికి సంబంధించి వాళ్ళు ఆ విధంగా చేయకూడదు అంత అహంకారపూరితంగా. అంటే వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా, లేకపోతే వాళ్ళు ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్సా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా పట్టుబడిన, అంటే ఇప్పుడు కూడా 2 విమానాలు రేపు ఒకటి తర్వాత మరో వారం ఇంకోటి అంటున్నారు, వాళ్ళని ఎట్లా పంపిస్తారో చూడాలి. అది ఇప్పుడు అదే మీరు డాక్యుమెంట్స్ లేని వాళ్ళని తప్పనిసరిగా పంపించండి, దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. భారతదేశం తరపు నుంచి 18,000 మందిని మీరు ఐడెంటిఫై చేసామన్నారు. ఆ 18,000 మంది నుంచి మీరు ఫేజ్ బై ఫేజ్ పంపించండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఎందుకంటే వీ రెస్పెక్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీ లా ఆఫ్ ద ల్యాండ్ ని మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నారు కాబట్టి. రేపొద్దున మన భారతదేశంలో కూడా చుట్టుపక్కల పాకిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో, నేపాల్ నుంచో, శ్రీలంక నుంచో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళని తప్పనిసరిగా తిరిగి పంపిస్తాం. కానీ ఈ సంఖ్యలు వేసి ఫ్లైట్లు, దిస్ ఇస్ సంథింగ్ ఇన్హ్యూమన్ అండ్ బార్బరిక్. అంటే మరీ ఇది పురాతన కాలం, మధ్యకాలం, ప్రాచీన కాలంలో ట్రంప్ ఎంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళటం మరి అమెరికాకి ప్లస్ చేస్తుందా? ఆప్టిక్స్ అంటే మనం చూసే దృశ్యాలు, కనపడే దృశ్యాలు, ఇమేజెస్ విల్ టెల్ మోర్ స్టోరీ కదా. కొంత వాళ్ళు ఇది చెడే చేసిద్దండి వాళ్ళకి. మంచి కన్నా ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్, ఎవరేమనుకున్నా పర్లేదు అనే ఒక భావన, అది అహంకారం నుంచి వచ్చిందా, అజ్ఞానం నుంచి వచ్చిందా అనేది కాలం. అంటే ఎవరేమనుకున్నా పర్లేదు అనేది ఓకే కొంతవరకు, కానీ నేను ఎవరినో లెక్క చేయను, అదే మీతో నాకేంటి అన్నది ఇప్పుడు ట్రంప్ ధోరణి. అంటే ఆ ఓవర్ అగ్రెసివ్నెస్, రైట్. అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఒక కండిషనల్ గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆగ్రహం ఉండటం వేరు, మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వేరు. రైట్. పంపించడం తప్పు కాదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరి దేశాలు వాళ్ళకి పంపించడం తప్పు కాదు, పంపించిన విధానం తప్పని మనం గమనించాలి. రైట్. నగేష్ గారు, మనం ఆల్రెడీ స్టార్టింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి సంబంధించి అలాగే ట్రంప్తో భేటీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రంప్ వైఖరి అనేది అంటే దౌత్యపరంగా సరైనదేనా అన్నది ఇప్పుడు ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామన్నారు. మరి ఆ ధోరణి విషయంలో ఒకటి, రెండోది ఇప్పుడు గాజాను నేను కొనేస్తాను, కెనడాను రాష్ట్రంగా మలుచుకుంటాను, 51 రాష్ట్రంగా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయిల్ని ఎగదోస్తున్న వాతావరణం మనకి ఇండైరెక్ట్గా కనిపిస్తోంది. మరోవైపు దేశాలపై సుంకాలు, టారిఫ్ టు టారిఫ్ అంటున్నారు. ఐక్యరాజ్య సమితి కానీ ఐక్యరాజ్య సమితి విభాగాలను కూడా ఆయన లెక్క చేయడం లేదు. అంటే ఏంటి ఇది? అంటే కొంత ఎక్స్ట్రీమా, లేదంటే అమెరికాకి మేలు చేసేదా? అమెరికా గెయిన్ ఎగైన్ అన్న దానికి అసలు దీనికి పొంతన కుదురుతుందా ఈయన చేస్తుంది దానికి? అంటే అతను కొంచెం తొందరలో ఉన్నాడు, సెకండ్ టర్మ్ ఆఖరి టర్మ్. అందుకు ఈ టర్మ్ లో నేను ఏదో సాధించాలనేది, ఈ సాధించడంలో ముఖ్యమైన ఆయన ఉద్దేశం ఏంటంటే వరల్డ్ లో ఒక పీస్ మేకర్. ఆల్రెడీ అతను అసలు ఈ రష్యా యుక్రెయిన్ కి శాంతి దూతగా అప్పుడే ముందుకు వచ్చేస్తున్నాడు అతను. ఎట్లాగా పుతిన్ తో మాట్లాడాడు, పుతిన్ కూడా సుముఖంగానే స్పందించినట్టున్నాడు. అదే కాకుండా ఈయన యుక్రెయిన్ కి ఏం మాట్లాడాడో ట్రంప్ బయట పెట్టాడు, కానీ ఇప్పటి వరకు పుతిన్ బయట పెట్టలేదు. ఇతనితో ఇదే వచ్చిన సమస్య ఏంటంటే మేమిద్దరం మాట్లాడుకున్నాము అనేది తన వర్షన్ చెప్తాడు, అవతల వర్షన్ రాదు. సో బట్ ఏమిటంటే ఇతను ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నాడంటే ఈ టాక్స్ కూడా ఎక్కడ జరుగుతాయంటే సౌదీ అరేబియాలో జరుగుతున్నాయి, అది కూడా అనౌన్స్ చేశాడు. సౌదీ అరేబియా దగ్గర నుంచి ఏమీ ఇప్పటిదాకా స్పందన రాలేదు. బట్ అదొకటి. రెండోది దూకుడు ఏ స్థాయికి పోతున్నదంటే అసలు మనం ఊహించలేని స్థాయికి పోతున్నది. ఇప్పుడు గాజా మొత్తం అంతా ఇజ్రాయెల్ ధ్వంసం చేసేసింది ఈ 2 సంవత్సరాలు, బాంబింగ్ చేసి బాంబింగ్ చేసి. సో ఇప్పుడు ఏమంటున్నాడు, గాజా నుంచి వీళ్ళందరూ ఎవరైతే పాలస్తీనియన్స్ ఉన్నారో వీళ్ళని ఈజిప్ట్, సిరియా, జోర్డన్ వాళ్ళు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ గాజా ఏరియాని ఒక రివేరా అంటారు, రివేరా అంటే ఒక స్వర్గం లాంటి ఏరియాని నేను డెవలప్ చేస్తాను అనేది అంటున్నాడు. సో అతనికి ఏంటంటే చాలా గ్రాండ్ ప్లాన్స్ ఉన్నాయి. దీనికి ఎంత మట్టుకు సహకరిస్తారు? ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గల్ఫ్ ఆఫ్ అమెరికా చేశాడు. కెనడానేమో ఇప్పుడు 51st స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అఫ్ కోర్స్ ఆసియా అన్నాడు అనుకోండి, దాంట్లో ఏం లేదు. బట్ ఏమిటంటే ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావాలి, అది కూడా తొందరగా తీసుకురావాలి. మనం మర్చిపోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికి ఇంకా జస్ట్ 3 వారాలే అయింది ట్రంప్ అధ్యక్షుడిగా. ఇంత తక్కువ సమయంలోనే ఎంత మంది మార్పులు తీసుకొస్తున్నాడు.
బట్ నేను ఏమంటున్నానంటే మన 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 మోదీ పర్స్పెక్టివ్ తోటి చూడాలి, ట్రంప్ పర్స్పెక్టివ్ తో చూడడం అనేది వేరే విషయం. అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒకవేళ ట్రంప్ అంటే, మోదీ కూడా ఏమంటారు, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మాగా వర్సెస్ మీగా, మెగా మాగా వర్సెస్ మీగా అనేది అంటున్నాడు. దీనికి మీగా కావాలంటే మనం మన మనం మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలనేది. ఇప్పుడు దీంట్లో ఇంకో గుడ్ దీంట్లో ఏమిటంటే, ఈ ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు ఇండియాకి అమెరికాకి $100 బిలియన్ ఉంది. అంటే ఇండియా $100 బిలియన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నది అమెరికా మనకి ఎక్స్పోర్ట్ చేసిన దానికన్నాను. బట్ ఈ ట్రేడ్ డెఫిసిట్ ని బ్రిడ్జ్ చేయడం కాకుండాను ఈ నాయకులు ఇద్దరు అనుకున్నారంటే 2030కి మనం మన ఎక్స్పోర్ట్స్ $500 బిలియన్ $500 బిలియన్ కావాలి. అది ఒక మంచి పరిణామం. నేను అనుకోవడం ముందుకెళ్తే బాగుంటుంది అనేది. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, అదే అంటే కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ట్రంప్తో భేటీ అనేది ఒకటి, ట్రంప్ వైఖరి మిగతా అంశాలపైన అనేది ఒకటైతే, మన ఇండియా పట్ల ఉంటున్న వైఖరి రెండోది. లార్జర్ సెన్స్లో మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ట్రంప్ కి భారత్ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఉన్నదన్న దాంట్లో అందులో వివాదం అనేటువంటిది ఏం లేదండి. అయితే ఈ ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా మేబీ ఈ యొక్క స్టెల్త్ 5th జనరేషన్ 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని పట్ల ఒక అండర్స్టాండింగ్ రావడం వలన అటు అమెరికాకి డిఫెన్స్ బిజినెస్ పెరుగుతుంది, ఇండియాకి కూడా అత్యాధునికమైనటువంటి ఈ యొక్క ఎయిర్ పవర్ ఏదైతే ఉందో, ఆ స్టెల్త్ పవర్ ఏదైతే ఉందో అది పెరుగుతుందండి. దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ పాజిటివ్. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఈ వీసా నియమాలు అనేటువంటి కఠినతరం అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఏదైనా సరే ఈ ఒప్పందం కారణంగా ఏమన్నా కొన్ని వరాల జల్లులు ఏమన్నా ఉంటాయా, కొంతవరకు ఏమన్నా సడలిస్తాడా అనేటువంటి దాని మీద కూడా కొన్ని ఆశలు అయితే లేకపోలేదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చూస్తున్నాడు అంటే, అమెరికా ఫస్ట్ అన్నది ఆయన ఉద్దేశం. అండ్ అమెరికా యాజ్ ఏ ఇండియా ఆల్సో వీ నీడ్ టు టేక్ ఏ వెరీ టఫ్ స్టాండ్. మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటువంటి తగ్గకుండా, మనం ఎక్కడ కూడా మన సావర్నిటీ అనేటువంటి దెబ్బతినకుండా, అమెరికాతో ఉన్నటువంటి ఆ యొక్క పాజిటివ్ రిలేషన్ కాపాడుతూనే మన యొక్క ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడం గానీ, లేదా మనం ఆ డిఫెన్స్ ఎలియన్స్ అనేటువంటిది మనం తీసుకోవడం గానీ, ఇవన్నీ కూడా చెయ్యాలండి. ఈయన ఒక పక్కన శాంతి దూతగా ఆయన చేస్తున్నాడండి. శాంతి దూతగా అంటే ఈ వాంటెడ్ టు కమ్యూనికేట్ వాట్ ట్రంప్ ఈజ్ ఆస్పైరింగ్ ఈజ్ డిఫరెంట్. వాస్తవంలో గనక అది జరిగితే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అండి. ఆయన అనుకున్నదంతా కూడా జరిగితే గనక ట్రంప్ విల్ బి ఏ గ్రేట్ లీడర్ ఇన్ అమెరికన్ హిస్టరీ అండి. బట్ వి నీడ్ టు వెయిట్ అండ్ సీ ఆల్ దీస్ థింగ్స్. అబ్సల్యూట్లీ. రమేష్ గారు, డిబేట్ క్లోజ్ చేసే టైం కూడా అయింది. అంటే ఇక్కడ ఒకవైపు శాంతి మంత్రం జపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎగదోస్తున్నాడు అనేది కొత్త అంతర్జాతీయంగా నిపుణులు ప్రస్తావిస్తున్న అంశం. రెండు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామని అంటున్న వెనక కూడా వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. Okay. Trump has the potential to speak to Putin, Zelensky, and also Saudi Arabia, and whoever is required, whatever it takes, whatever it takes. They are ready, sir. Trump is ready. Trump is capable. That's what I want to say. But we got to wait and see how time and చెప్తుంది. But ఒక్కటి ఏంటంటే, if you wanted to win the war, you should not mind losing a battle అని ఒక స్ట్రాటజిక్, ఒక వ్యూహాత్మక రక్షణపరమైన ఒక ఇది ఉందన్నమాట, ప్రోవర్బియల్ సెంటెన్స్. ఇప్పుడు టారిఫ్స్, సుంకాల్లో భారతదేశానికి తాత్కాలికంగా నష్టం అనిపించినప్పటికీ, in order to counter China at a big picture, at a bigger level, the enlargement, entrapment, encirclement of China into Indo-Pacific waters, I think we need a partner of United States America's stature to take care of the Indian interests in the larger Indo-Pacific. So I think ఒక్కోసారి మనకి డిస్కంఫర్ట్ గా ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ భరించాలి, ఎందుకంటే ముందరికి వెళ్ళాలి, ముందర మనకి ఓవరాల్ గా బెనిఫిట్ అవుతుంది, లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే. సో ఇన్ దట్ సెన్స్, ఇన్ దట్ కాంటెక్స్ట్, ద టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ మ్యాచెస్ హియర్. సో ఐ రియలీ సపోర్ట్ ది ఆప్టిక్స్
రైట్ 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 థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నాగేష్ గారు. మనం చూస్తున్నాం అటు 3 వారాలు అయింది ట్రంప్ అధ్యక్షుడు అయ్యి. ఈ 3 వారాల్లో తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచం అంతా చర్చించుకునేటట్టుగా ఉన్న నేపథ్యంలో మరి ట్రంప్ వైఖరి కొంత క్యాపబుల్ అయినప్పటికీ కూడా ఇది కొన్నిసార్లు కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్పిన మాటకి చేసే చేతకి చాలా తేడా ఉంటుందన్న అంశాన్ని విశ్లేషకులు నిపుణులు ప్రస్తావిస్తున్నారు. బట్ లార్జర్ సెన్స్లో ఈ టారిఫ్స్ వేయటము ఇవన్నీ కూడా కొంత భారత్కు పాజిటివ్ మూవ్గానే మనం చూడాలి. లక్ష్యాన్ని సాధించే దిశగా కొన్ని భరించాలి అన్న అంశాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే ట్రంప్ భేటీ విషయంలో తమ్ముడు పేకాట అన్న ధోరణిని ట్రంప్ ప్రదర్శిస్తూనే భారత్కు సంబంధించి అటు $500 బిలియన్ లక్ష్యంగా 2030కి టార్గెట్ పెట్టుకోవటం కానీ, కీలకమైన రంగాల్లో మా ఇద్దరు భాగస్వామ్యం కంటిన్యూ అవుతుందని చెప్పడం కానీ, మీ ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పడం కానీ, అలాగే F-35 విమానాలకు సంబంధించి ఒక క్లియరెన్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా కొంత గ్రేట్ మూవ్గానే చూడాలన్నది నిపుణులు చెప్తున్న మాట. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్ మోనార్క్ ట్రంప్.